హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీస్ టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే నేను ఫర్టిలైజర్ మేకింగ్ చూపిస్తాను. ఇక్కడ 7 ఇంగ్రీడియంట్స్తో మీరు ఫర్టిలైజర్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ 7 ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను చూసారా, ఇక్కడ మనకి రైస్ వాటర్ అయితే ఉంది. రైస్ వాటర్ ఆర్ మీరు రెయిన్ వాటర్ కూడా వాడుకోవచ్చు, వర్షం నీళ్ళు. ఇక్కడైతే మ్యాంగో పల్ప్, దీని బదులు మీరు ఏ ఫ్రూట్ పల్ప్ వాడినా పర్లేదు. ఇక్కడైతే వచ్చేసి టీ పౌడర్ అనమాట. ఇది యూజ్ చేసిన టీ పౌడర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి మీరు మొక్కలకి. ఇదైతే బటర్ మిల్క్, మజ్జిగ, పుల్లటి మజ్జిగ, బెల్లం, ఏబిసిడి జ్యూస్ ఇది బాగా పర్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ అలోవెరా కూడా చూసారా, అలోవెరా కూడా ఉంది. అలోవెరా గురించి నేను తర్వాత అయితే చెప్తాను మీకు. సో వీటితోటి మనం ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మ్యాంగో పల్ప్ బదులు మీరు ఏ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ పల్ప్ అన్న వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ చేసుకుందాం. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకుని దాంట్లో ఫర్టిలైజర్ అయితే మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం రెయిన్ వాటర్ లేకపోతే రైస్ వాటర్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి రెయిన్ వాటర్ అన్న రెండు వేసుకోవచ్చు. రైనీ సీజన్ అప్పుడు మనకి రెయిన్ వాటర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూసారు, ఇక్కడ నేను రెయిన్ వాటర్ అయితే వేసుకున్నాను, రైస్ వాటర్. ఇప్పుడైతే ఇది బటర్ మిల్క్ అనమాట. పుల్లటి మజ్జిగ కూడా వేసేసుకున్నాం. దాని తర్వాత టీ పొట్టు అయితే వేసుకున్నాం. యూజ్ చేసింది మాత్రమే వేసుకోవాలి. చూసారా, ఇంట్లో అంతా కలెక్ట్ చేసి నేను అలాగా టీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. మనం నీట్గా వాష్ చేసుకోవాలి. యూజ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే మంచిగా మనకి యూజ్ అవుతుంది. అది ఉంటే మీరు ఎగ్షెల్స్ పౌడర్ చేసి వేసుకోవచ్చు. బెల్లం ఎందుకంటే బాగా పర్మెంట్ అవుతుంది. బాగా పర్మెంట్ అయితే మనకు బయో ఎంజైమ్స్ అయితే వస్తాయి. మ్యాంగో పల్ప్ సీజనల్ కాబట్టి మ్యాంగో పల్ప్ వేసాను. లేదా మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ పల్ప్ వేసుకోవచ్చు. ఇదైతే ఏబిసిడి జ్యూస్ బాగా పర్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ పర్మెంటెడ్ మ్యాంగో ఏబిసిడి జ్యూస్ నేను వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ ఏబిసిడి జ్యూస్. మీరు ఏ ఫ్రూట్ జ్యూస్ అన్నా వేసుకోవచ్చు. అలోవెరా, దీనివల్ల రూట్స్ అయితే బాగా ఫార్మ్ అవుతాయి, అందువల్ల నేను వేసుకుంటున్నా. ఇది కూడా ఆప్షనల్. మీకు దీని బదులు మీరు ఇంకా ఏదన్నా వేసుకోవచ్చు. ఎగ్షెల్స్ పౌడర్ వేసుకోవచ్చు మీరు. నేనైతే అలోవెరా వేస్తున్నాను. సో అలోవెరా వేసిన మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా వేసుకోవచ్చు. లేకపోతే బాగా మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వీజ్ చేసుకుంటే మీకు బాగా అది డైల్యూట్ అయితే అయిపోతుంది. దాని బదులు మీరు గ్రైండ్ చేసుకొని ఆ లిక్విడ్ వేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. నేనైతే స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. బాగా స్క్వీజ్ చేసుకుని దాన్ని కలుపుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో అయితే దానికి ఒక క్లాత్ తీసుకుని, క్లాత్ కానీ కవర్ కానీ దానిపైన మీరు ర్యాపర్ వేసేస్తే మీకు నీట్గా అయితే ఫర్టిలైజర్లో ఏ ఇన్సెక్ట్స్ రాకుండా లేదా డస్ట్ అది పడకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేస్తాను ఫర్టిలైజర్ని. ఇలా ఒక కప్తోని మీరు 2 కప్స్ అయితే మీరు ఫర్టిలైజర్ వేసుకోవచ్చు మొక్కలకి, వాటర్లో డైల్యూట్ చేసి. దీనివల్ల మీకు బయో ఎంజైమ్స్ అయితే బాగా ఫార్మ్ అవుతాయి. బాగా అలోవెరాని అయితే బాగా స్క్వీజ్ చేసుకోవాలి మీరు. చూసారా, అలా కలిపేసుకుని ఇప్పుడు దాని మీద ఒక క్లాత్ అయితే కవర్ చేసేసి ఆఫ్టర్ 1 వీక్ అయితే నేను చూపిస్తా, ఆర్ 5 డేస్. దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1 వీక్ ఇలా అయితే అయింది మనకి. మీరు 5 డేస్ కూడా ఉంచుకోవచ్చు. ఇలా ఒక కప్తో నేను తీసుకుని వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను నేను. వాటర్లో బాగా డైల్యూట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే మనకి డైల్యూట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను మొక్కలకైతే వేస్తున్నాను ఈ డైల్యూటెడ్ వాటర్ని. సో అలోవెరా వల్ల అయితే మనకి రూట్స్ అయితే ఫామ్ అవుతుంది. అది పూర్తిగా ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేదా అవసరం లేదు.
సో ఇలా నేనైతే మొక్కలకి అన్నిటికీ వేస్తున్నాను. ఇప్పుడైతే నేను గులాబీ నేను వాటర్ మాకు మల్లె మొక్కలు పువ్వులు చూసారా, మొగ్గలు కూడా ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఈ ఫర్టిలైజర్, అందుకే మాకు ఇలాగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.